శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. ఈరోజు ఆదిశంకరాచార్యుల వారి యొక్క రచనటువంటి కొన్ని తస్మాత్ జాగ్రత్త అలాంటి శ్లోకాలు కొన్ని జ్ఞాపకం వరకు చదివి దాని యొక్క అర్థం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీనికి ముందర కొన్ని విశేషాలు చెప్తాను అనమాట. అంటే మా నాన్నగారు సంస్కృతం తెల్లవారుజామున మాకు మా ఇంట్లో చెప్తూ ఉండేవారు అన్నమాట. ఇవన్నీ కూడా అదే తస్మాత్ జాగ్రత్త అనమాట. అది ఏమిటా ఎలాగా ఉందా అని చెప్పి అనుకుంటే దానికి ఆ శ్లోకాలు కొన్ని గుర్తుండి నేను డిపార్ట్మెంట్ చేసిన తర్వాత ఎంతసేపు ప్రయత్నం చేసి ఎంతమందిని అడిగినా కానీ నాకు తెలిసింది కదా వాళ్ళకి మాకు అది తెలియదండి అనేవారు. ఆఖరికి మా దాంట్లో నేను అడ్మిన్లో పనిచేస్తున్నప్పుడు కేఎస్ఎన్ మూర్తి గారు అంటే కొల్చూరు ఆయన ఏమన్నారంటే సూర్యనారాయణమూర్తి గారు ఆయన చదివాడు 4 శ్లోకాలు చదివి ఇది ఉందండి అని చెప్పి చాలా బాగా చెప్పారు సార్ నాకు. కానీ మళ్ళీ నేను రాసుకోలేదు, అలా వదిలేశాను. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అంటే నేను డిపార్ట్మెంట్లో చేరింది 77, 88లో నాసిక్ వెళ్ళిపోయినంటే ఈలోగానే నాకు అక్కడ చెప్పారు ఆయన. అంటే 80, 90 ఆ ప్రాంతంలో 85 లోపల నేను అక్కడే ఉండేవాడిని కాబట్టి అప్పుడు తెలుసుకున్నాను. తర్వాత నుంచి ప్రయత్నం చేస్తే నాకు మా ప్రియమిత్రుడు, ఆప్తుడు, మార్గదర్శి, చాలా గొప్ప తెలివైన మహానుభావుడైన అటువంటి శ్రీ దుర్గానాథ్ గారు. అంటే ఎందుకు మహానుభావుడు తెలుగులో కాబట్టి, నాకంటే వయసులో చిన్న ఆయనతో మేము మేరట్లో ఉండగా ఆయన ఇంట్లోనే నేను ఉన్నాను 2 నెలలు. అప్పుడు ఆయన దగ్గర చాలా విశేషాలు నేర్చుకున్నాను. ఆయన చెబుతుంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి రచనలు ఆయన దగ్గర ఉంటే చదువుతుంటే అబ్బా చాలా బాగుంది అనుకున్నాను. అప్పుడు ఆ భజగోవిందం ఆయన పుస్తకం ఒకటి రాశారు. ఆ పుస్తకాన్ని చదువుతుంటే ఆఖరికి ఆయన రోజు ఎందుకు సడన్గా ఆఖరిలో పుస్తకం అట్ట దగ్గర లాస్ట్లో కనమాట ఆ 4 శ్లోకాలు కనపడ్డాయి. అబ్బా ఎంత బాగుందని రాసుకోమంటారంటే మీ ఇష్టం అంటే మళ్ళీ నేను 2 పుస్తకాలు కొన్నాను. అదే అయింది. దాంట్లో ఆఖరిలో ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి చదువుతుంటే ఎంత పులకరించిపోయిందో మనస్సు అనమాట. అంటే శంకరాచార్యుల వారు నిజంగా మనకి అంటే జగద్గురువులు బిరుదాంకితులు కలియుగంలో మనకి శంకరాచార్యుల వారు, ఆదిశంకరాచార్యుల వారు, ఆ ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ. ఇది వాళ్ళకి జగద్గురు బిరుదులు వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయని చెప్పి అందరూ పెద్దవాళ్ళు అందరూ చెప్తారు. ఆ విధంగా చూస్తే మనకి ఆ మహానుభావులు ఆ గురువులు అనమాట. వాళ్ళు చెప్పి స్మరించుకుంటే తెలుసుకుంటే చాలు. మనకి ఏనాడో మార్గదర్శకాలుగా ఎన్నో చెప్పారు. దాంట్లో కొన్ని నాకు జ్ఞాపకం వరకు అంటే మీకు తెలియదని కాదు, మీకు అందరికీ బాగా తెలిసిన వాళ్ళే, కానీ చెప్పుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళు ఉంటారు. ఇంకా ప్రయత్నాలు చేసి దీన్ని మనం అనుసరిస్తే బాగుపడతాం. అది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రయత్నం చేస్తాను. ఎలా ఉంటుందంటే తస్మాత్ జాగ్రత్త. ఏ బంధాలు లేకుండా ఏకాగ్రగా తపమాచరించుకుంటూ ఒక యోగి ఒక్కనాడు ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి మోక్షానికి వెళ్ళవలసిన వాడు ఈ రుణం ఉండిపోవడంతో అతని ఇంట పుత్రుడే జన్మిస్తాడు. రుణానుబంధం తీర్చుకోవడానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు. జాతకం చూసినవాడు తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు. ఈ బాలుడు మీకు చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి, వాడికి అన్నీ ఇస్తూ ఉండండి అని చెప్పాడు. నాటి నుంచి తల్లిదండ్రులు వారి నుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. పూర్వజన్మ గుర్తున్నందున అతడు వారి రుణం తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పెద్ద అయ్యాక తండ్రి ఇతన్ని రాజుగారు కొలువుకు తీసుకుపోయి ఉద్యోగం ఇమ్మంటాడు. రాజు రాత్రి గస్తీ అంటే ఉద్యోగం ఇస్తాడంటే రాత్రిపూట టౌన్ గస్తీ చెప్తుండే అలాంటి రాత్రి గస్తీ పహారా చేయడం అలాగే ఉద్యోగం ఇస్తాడు. అప్పుడు ప్రతి జాముకి ఒకసారి ఆ యువకుడు ఇలాంటి ఉపదేశాన్ని నిద్రలో ఉన్న వారికి జాగ్రత్త అనే అర్థంలో ఇస్తాడు. అందరినీ మేలుకొల్పుతున్నాడు అనమాట. దొంగలంటే ధనం ఎత్తుకుపోయేవారు కాదు, ఇవన్నీ కూడా దుఃఖభాజనాలే సుమా అని చెబుతూ ఉంటాడు. ప్రతి జాముకి ఇలాంటి హితం ఒకటి ఉండాలి. ఇంతకీ రాజుగారికి రాజకార్యాలతో నిద్రపట్టగా తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడు అని గుర్తిస్తాడు. మర్నాడు స్వయంగా అతని ఇంటికి వెళ్ళి రాత్రి తాను అన్నీ విన్నానని, తన మనస్సు ప్రశాంతి పొందిందని అంటాడు. పళ్ళెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు. అతడు వెంటనే ఆ ధనరాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో నియమం మర్చిపోయి ఆ పళ్ళెం అందుకుంటుంది. వెంటనే అతడు తన తనువును విడిచి ముక్తి పొందుతాడు. తల్లిదండ్రులు దాన్ని దుఃఖిస్తే రాజు ఆ యోగి కావలి సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు. తస్మాత్ జాగ్రత్త. శ్లోకం 1.
మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర. అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. దాని తాత్పర్యం అంటే అర్థం ఏంటంటే తల్లి తండ్రి బంధువులు అన్నదమ్ములు దుఃఖము ఇలా ఇలా ఒకటేమిటి అది అని చెప్తూ ఉంటాడు అన్నమాట. దానికి పుట్టుక దుఃఖం అంటే ఇప్పుడు అంటే తల్లి లేదు తండ్రి లేడు బంధువు లేడు తోడు పుట్టినవారు లేరు ధనము లేదు ఇల్లు లేదు అన్ని భ్రమలు అవన్నీ భ్రమలు. అందువల్ల జాగ్రత్త జాగ్రత్త అని చెప్తాడనమాట. ఇది ఇక్కడికి అలాగనే అంటే సింపుల్గా ఇంకా ఉంది, చాలా చాలా అర్థాలు ఉన్నాయి దానికి. ఒక్క నిమిషం. అది అంటే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనే పదబంధం కాబట్టి మేలుకోండి మేలుకోండి లేదా అందువల్ల జాగ్రత్త వహించండి జాగ్రత్త వహించండి అని అర్థం. ఇది జీవితం యొక్క అశాశ్వతాన్ని మానవ బంధాల యొక్క తాత్కాలిక స్వభావాన్ని గుర్తు చేస్తూ భౌతిక ఆనందాల కోసం సమయాన్ని వృధా చేయకుండా మేల్కొని ఉండమని జాగ్రత్తగా ఉండమని చెప్పే ఒక ఉపదేశం వివరణ. తస్మాత్ జాగ్రత్త సంస్కృత పదం, దీని అర్థం కాబట్టి లేదా అందువల్ల. జాగ్రత్త జాగ్రత్త సంస్కృతం, దీని అర్థం మేలుకొల్పు మేలుకొల్పు జాగ్రత్త అని. ఈ పదబంధాన్ని సాధారణంగా జీవితంలో రాబోయే కష్టాలు లేదా దుఃఖాల గురించి తెలుసుకున్నప్పుడు లేదా జీవితంలోని బంధాలు అశాశ్వతని గ్రహించినప్పుడు మేలుకొని ఉండమని చెప్పడానికి ఉపయోగిస్తారు. మరిన్ని విషయాలు ఏంటంటే ఆయుష్ అశాశ్వతమైనది, మనిషి జీవితం మెరుపు తీగవలే చంచలమైనదని క్షణభంగురమైనదని ఈ ఉపదేశం సూచిస్తుంది. బంధాల స్వభావం బంధాలన్నీ బంధాలేనని రుణం తీరిపోగానే సంబంధాలు మాయమైపోతాయని తెలియజేస్తుంది. మేల్కొల్పు ఏమిటంటే కేవలం ఐహిక సుఖాల కోసం సమయాన్ని వృధా చేయకుండా ఆధ్యాత్మికంగా మేల్కొని జాగ్రత్తగా ఉండాలని ఈ పదబంధం సందేశాన్ని ఇస్తుంది. ఇంకా ఏం చెప్తుంటారంటే బాల్యంలో తల్లిదండ్రులు స్నేహితులు అంతో ఎంతో తోడు ఆసరిగా ఉంటారు కాబట్టి ఆట పాటతో బాల్యం బాగానే గడిచిపోతుంది. పరువంలో పతి పత్నులు ఒకరినొకరు పట్టించుకుంటారు, చేదోడు వాదోడుగా ఉంటారు కాబట్టి వయసులో పసందుగా కాలం పరిగెడుతూ ఉంటుంది. ఆ పరుగులు అలసి సొలసిన తదుపరి వచ్చే మలి వయసు తాపీగా భారంగా గడపలేక తలకు మించిన భారంగా తోస్తుంది. ఆ మార్పు ఆ పరిణామం తప్పనిసరి. ఆహ్వానించినా మానినా తప్పక జీవితం తలుపు తడుతూ ఉంటుంది. ఆహ్వానించని అతిథి ఆ అతిథి ఎన్నాళ్ళు ఉంటారో చెప్పబెట్టకుండా ఎప్పుడు మనతో పాటే మాయమైపోతారో ఆ ముహూర్తం వరకు తెలియదు. అందుకే ఆ అతిథిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, గౌరవించాలి. అంతవరకు పాటించకపోయినా చాలా నియమనిష్టలు మళ్ళీ వయసులో తప్పగా పాటించాలి. ఆ నియమనిష్టలు బాల్యంలోనే కనీసం పరువంలోనైనా అలవాటు చేసుకున్న వాళ్ళకి మళ్ళీ వయసులో పాటించడం పెద్ద కష్టం అనిపించదు. ముందుగా అలవర్చుకోవాలని వాళ్ళు మళ్ళీ వయసులో కొత్తలో కొంచెం కష్టం అనిపించినా అలవాటు చేసుకోవాలి, ఆచరించాలి. అనుక్షణం మరుపు రాకుండా మనన చేసుకుంటూ ఆ దైవాన్ని కోరుకోవాల్సింది. అనాయాసైన మరణం వినాదైన్యన జీవనం అలా జరగనప్పుడు ఎందుకు బ్రతుకున్నాంరా భగవంతుడా అనుకోవాల్సి వస్తుంది. బ్రతుకు భారమై బాధిస్తుంది. కాబట్టి ఎలా జాగ్రత్త పడాలంటే ప్రతిరోజు బద్ధకం పడకుండా వేకుని లేవడం, అరగంట చేయగలిగిన వ్యాయామం చేయడం, యోగా ఇలాంటివన్నీ కొన్ని చేసుకుంటూ వెళ్ళాలి. మితమైన ఆహారం తినాలి. అంటే అలా సత్సాంగత్యం సమకూర్చుకోవాలి. తెలిసిన మంచి నలుగురికి పంచాలి. కొత్తగా ఏమైనా తెలుసుకోవాల్సింది అనిపించినా నేర్చుకోవాలనిపించినా ఆ ముచ్చట తప్పక తీర్చుకోవాలి. అంతేగాని ఈ వయసులో ఇప్పుడు ఎదుగులే అని నిరుత్సాహపడనే పడకూడదు. హాస్యరస జీవనం సాగించాలి, అంతేకాని అపహాస్యం చేయకూడదు. అంతకు మించి అపహాస్యం పాలు కాకూడదు. మనసుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుకోవాలి. ఇంత అంటే ఎక్కువ వయసు అని తెలిస్తే ఏమనుకుంటారు అన్న భావంతో ఉండకుండా ఎంత అనుభవం అలవడిందో అని ఆనందంగా ఉండాలి. పైగా వయస్సుకి తగ్గట్టుగా పెద్ద మనిషి తరహాగా వ్యవహరిస్తేనే నలుగురిలో గౌరవప్రదంగా ఉంటుంది. మళ్ళీ వయస్సుకు ముందరే సంసార బాధ్యతలు వదిలించుకుంటే మంచిది. లేకపోతే ఎంత త్వరగా ఆ బాధ్యతలు దింపుకుంటే అంత శ్రేయస్కరం. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండకుండా ఒంటరితనానికి దరి రాకుండా చేసుకుంటూ ఉండాలి. జీవన సహచరులు ఇద్దరూ కలిసే ఉండడం ఉత్తమం. పిల్లలు వారి సులువు కోసం ఇద్దరిని వేరు చేయకుండా జాగ్రత్త పడాలి. అతి ముఖ్యమైనది ఆర్థికంగా ఒకరి మీదైనా అంటే పిల్లలైనా ఆధారపడకుండా ఉండడంలో ప్రశాంత జీవనం ఉంది అని ఎప్పుడు మరవకూడదు. అంతేకాదు
పైన చెప్పినవన్నీ ఎవరికీ తెలియదని కాదు. ఉదయం ఏంటంటే అన్నీ చేస్తూనే ఉంటారు అందరూ కూడాను. కానీ ఇంకా ఎదుగున్నా సరే అంటే మనం కోసం సమయం ఆగదు. సమయం కోసం మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప సమయం ఒకరి కోసం ఆగేది కాదు. దాని పరుగు ఏదో పెడుతూ ఉంటాం. తస్మాత్ జాగ్రత్త అని పరమగురు శ్రీ శంకరాచార్య వారు ఎప్పుడూ జాగ్రత్తలు చెప్పారు. కాబట్టి ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. శ్లోకాలు కొన్ని జ్ఞాపకం వరకు చదివి దాని యొక్క అర్థం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీనికి ముందర కొన్ని విశేషాలు చెప్తాను అనమాట. అంటే మా నాన్నగారు సంస్కృతం తెల్లవారుజామున మాకు మా ఇంట్లో చెప్తూ ఉండేవారు మాట ఇవన్నీ కూడా. అదే తస్మాత్ జాగ్రత్త అనమాట. అది